ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 2వ రాజులు 20వ అధ్యాయం 5వ వచనం. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియా మరణకరమైన వ్యాధితో బాధపడ్డా. ఆ సమయమున హిజ్కియా వ్యాధిగ్రస్తుడయ్యాడు. దాదాపు మరణం పొందుతున్నంత వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. అమోజు కుమారుడు యెషయా ప్రవక్త హిజ్కియా వద్దకు వెళ్ళి, నీ ఇంటిని సరిదిద్దుకో, ఎందుకంటే నీవు మరణిస్తావు, నీవు బతకవు అని యెహోవా చెప్తున్నాడని చెప్పాను. హిజ్కియా తన ముఖము గోడ వైపుగా తిప్పుకొని యెహోవాను ప్రార్థించాడు. యెహోవా, నేను నిన్ను హృదయస్ఫూర్తిగా సేవించుచున్నానని జ్ఞాపకం చేసుకో, నీవు మంచివని చెప్పిన పనులు నేను చేశాను అని ప్రార్థించాడు. ఆ తర్వాత హిజ్కియా బిగ్గరగా విలపించాడు. యెషయా తన మధ్యగది విడిచి వెళ్ళడానికి ముందు యెహోవా మాట అతనికి వినవచ్చింది. నా మనుషులకు నాయకుడైన హిజ్కియా వద్దకు వెళ్ళి అతనితో చెప్పు, మీ పూర్వీకులైన దావీదు యొక్క యెహోవా దేవుడైన నేను నీ ప్రార్థనను ఆలకించాను, నీ కన్నీళ్లు చూశాను, అందువల్ల నీ రోగమును నయం చేస్తాను. 3వ రోజున నీవు యెహోవా యొక్క ఆలయం వద్దకు వెళ్ళుము. నేను నీ జీవితానికి 15 ఏండ్లు కలుపుతాను. నేను నిన్ను కాపాడుతాను. అషూరు రాజు శక్తి నుండి నేను నీ నగరాన్ని కాపాడుతాను. నేనేది నా కోసం చేస్తున్నాను, ఎందుకంటే నేను నా సేవకుడైన దావీదుకు వాగ్దానం చేశాను కనుక అని పలికాను. తర్వాత యెషయా అత్తికాయల మిశ్రమము చేసి దానిని వాచిన చోట ఉంచుము అన్నాడు. అందువల్ల వారు అత్తికాయల మిశ్రమం తీసి దాన్ని హిజ్కియాకు వాచిన చోట ఉంచారు. తరువాత హిజ్కియా స్వస్థపడెను. హిజ్కియా యెషయాతో, యెహోవా నాకు నయం చేసే సంకేతం ఏమిటి? 3వ రోజున యెహోవా ఆలయానికి నేను వెళ్ళడానికి సంకేతం ఏమిటి అని అడిగాడు. నీకేది కావాలి? నీడ 10 అడుగుల ముందుకు పోవాలనా లేక 10 అడుగుల వెనకకు పోవాలనా? ఇదే నీకు యెహోవా నుంచి వచ్చే సంకేతం. యెహోవా తాను చేస్తానని చెప్పినది చేసేందుకు సంకేతం అని యెషయా చెప్పాడు. హిజ్కియా నీడ 10 అడుగుల కిందకి వెళ్ళడం నీడకు చాలా సులభమైనది లేదు. నీడను 10 అడుగుల వెనుకకు మరల్చుము అని బదులు చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.